తొలి విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణనట. షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ ఆఫీస్. రేపు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మహిపాల్ రెడ్డి అంటే గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అందిన సమాచారం అంట. అక్టోబర్ 1న మరోసారి కేసుల విచారణ. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ విడుదలైంది. అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు దీన్ని విడుదల చేసినట. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానున్నది. ముందుగా చదువుదాం మొత్తం. ఒకటే పరిశానం పట్టుకున్నది వీళ్ళకు. వీళ్ళు పార్టీ మారి నరికింది ఏం లేదు, అభివృద్ధి చేసింది ఏం లేదు. ఏముంది ఏ ఏ వాళ్ళ నియోజకవర్గాలు ఏం అభివృద్ధి చెందినాయో నాకు అర్థం కాలే మరి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో విచారణ మొదలవుతుందట. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యదట. మధ్యాహ్నం 1 గంటకు పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిదట. మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విచారణ నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారంట. అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న మరోసారి కేసులపై విచారణ ఉంటుంది. పిటిషనర్లు, ప్రతివాదుల తరపున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారట. స్పీకర్ లేదా చైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇక అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న నేతలంట. ఏంటివో అవి? ఎవరికి వారుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ చట్టంలో ఏ విధంగా ఉందనే దానిపై నేతలు అధ్యయనం చేస్తున్నారు. స్పీకర్కి ఇంకా ఏ వివరాలు అందజేయాలని ముమ్మర కసరత్తు చేస్తున్నారంట. అంటే కత్తులు నూరుతున్నారు రకంగా. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్లన్నీ బీఆర్ఎస్ నేతలు రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళు యుద్ధానికి పార్టీ మారిన ఫోటోలు, ప్రచారం చేసిన ఫోటోలు ఇవన్నీ బీఆర్ఎస్లతో రెడీగా ఉన్నాయంట. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. ఏం చర్చనీయం అంటే నాకు అర్థంగా పెద్ద చర్చ ఉంటుంది, ఏం ఉండదని నాకు అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ అడ్వకేట్స్ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు లాయర్లట. ఇక కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ మధ్య యుద్ధం నడుస్తుంది. చింత ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య మధ్యలో వీళ్ళ పోట్లాట నడుస్తుంది. ఇక చింత ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి మధ్య కుస్తీ పోటీ నడుస్తుంది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అంటే నా భాషలో చెప్తున్నా కానీ ఇక వీళ్ళకు వీళ్ళ తరపున వీళ్ళ లాయరు, వీళ్ళ తరపున వీళ్ళ లాయరు. అర్థమైంది కదా. రెండో విడతలో మరో 4 అంట. రెండో విడతలో మరో 4 పార్టీ మారిన ఎమ్మెల్యేలు అరకెప్పుడు గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేసిండు ఆ కేసీఆర్ నాకు అర్థం కాదు. స్పీకర్ పదవి ఇచ్చే ఎన్నో పదవులు అనుభవించిండు. సరే ఈ పార్టీలో కాకపోయినా, బీఆర్ఎస్ కాకపోయినా గతంలో కూడా ఎన్నో చేసిండు ఆయన. ఏంటి పోయినా అర్థం కాలే నాకైతే. ఇక దందాల కోసం పోయిండు అని అంటున్నారు. మరి సంజయ్ కుమార్లను విచారించనున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వీరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా నెలకొన్నది. ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకున్నది కాదు, ఉరుకులాడుతున్నాడంట. నేను రాజీనామా చేస్తా పో అని. ఇట్లా నోటీసులు అందినాయంట. మళ్ళీ విచారణ చేస్తారంట. న్యాయం ఇప్పుడు ఒక జడ్జిలాగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు స్పీకర్. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే న్యాయవాది, ఇక్కడ పార్టీ మారిండని ఆరోపణలు వస్తున్నాయి కదా, వాళ్ళ న్యాయవాది. ఇద్దరు ఇక వాదోపవాదోల. ఇక బీఆర్ఎస్కు ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు ఉన్నాడు కదా ఈయన. ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ ఉన్నాడు, ఈయన న్యాయవాది ఉంటాడు, ఆయన ఉంటాడు పక్కల. ఇటు సైడ్ ఏమో టి ప్రకాష్ గౌడ్ ఉంటాడు, ఈయన న్యాయవాది ఉంటాడు. ఇంకా ఆధారాలన్నీ స్పీకర్ దగ్గర పెడతారు. ఇగో నేను గిది. ఇక వీళ్ళు ఏం చెప్తారంటే ఇగో ఈయన పార్టీ మారిన ప్రూఫ్లు ఇవ్వని. ఇంకా ఆయన ఏం చెప్తాడో ఆయనకి తెలియాలి. అట్లా విచారించే అవకాశం ఇప్పుడు ఉంది. ఇక ఇది ప్రకటన ఇదే. ఇంకా ఆయన ఎవరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అయితే ఇంకా వివరణ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదో మీకు తెలుసు. ఇక దానం నాగేందర్ ఏమో కాంగ్రెస్లోకి పోయి టికెట్ తీసుకొని సికింద్రాబాద్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. అది బాజాబ్తా దొరికిండు. ఇంక అది ఏం లేదు, నిట్ట నిలువుగా అడ్డంగా దొరికిపోయాడు. ఇంకా ఆయన కడియం శ్రీహరి గురించి కూడా తెలుసు. వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు, బాజాబ్తా ప్రచారం చేసిండు కాంగ్రెస్ కండు వేసుకొని. కాబట్టి ఏం చేయలేము, మనం పప్పులు ఉడకవు, ఉతదే మనం ఏం చెప్పినా వినరు, అయిపోయింది, మనం రాజీనామా చేద్దాం సిద్ధంగా ఉన్నారట. ఈ మధ్యలో కూడా వార్తలు కూడా వచ్చినాయి కదా,
దానం నాగేందర్ ఆడ విముఖత వ్యక్తం చేస్తున్నాడంట. నేను చేయను ఖైరతాబాద్లో పోటీ అని, మళ్ళీ నేను జూబ్లీస్కి పోతా అంటున్నాడంట. అట్లా ఉంది పరిస్థితి. నేనేమంటున్నా అంటే నా నా యొక్క వాదన ఏంటంటే, మీరు ఏంటి కోయినరు మీ ఇంకేమన్నా అంటే ఏం చెప్తారంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయినట్టు. మరి ఏం నియోజకవర్గాల అభివృద్ధి అయినో తెలియదు, ఇతరుల కంటే గొప్పగా ఏమైనా తెలియదు. కానీ వస్తున్న వాదనలు ఎవరైనా ఆరోపణలు చేసేది ఏంటంటే మీ ఆస్తులను మీ బిజినెస్లను కాపాడుకోవడానికి తప్ప ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అయితే పెద్ద ఏం లేదు చర్చ. ప్రజల్లో ఉంది, నేను చెప్పే ముచ్చట కాదు, ప్రజలు అనుకుంటున్నారు. మరి కాకపోతే ఏంది, బీఆర్ఎస్ ఏం తక్కువ వేసింది నాకు అర్థం కాదు. వీళ్ళు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అందరికీ ఏం తక్కువ వేసిండు కేసీఆర్? ఇంకేమి ఇవ్వాలి మీకు? ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనా? ఏమి ఇవ్వాలి అంటున్నా? ఎందుకు మారుతారు? నీతి లేదా మీకు? నియతి లేదా? ఏం కథ ఇది? బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినప్పుడే ఇట్లా జంప్ అయ్యారు దెబ్బకే. ఇక దానం నాగేంద్ర అయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇక గెలిచిన 2 నెలలకు 3 నెలలకే పాయ్. ఏం నీతి, ఏం కథ? పద్ధతి కాదు ఇది, చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు, కానీ మీ పార్టీకి సంబంధించిన ఆయన. అదే బీఆర్ఎస్ స్పీకర్ అయింటేనేమో అనకూడదు, కానీ బీఆర్ఎస్ నియమించిన అట్లా ఉండుంటే పరిస్థితి ఎప్పుడో వేటు పడుతున్నాయి మీ దగ్గర. కానీ అట్లా లేవు, ఏం చేస్తాం? మన రాజ్యాంగం కూడా కొన్ని విషయాలకు అట్లా ఉంది. కానీ ఓ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యి అటర్ ఫ్లాప్ అయింది ఈ విషయంలో అటర్ ఫ్లాప్ అయింది. ఇక వాళ్ళు కడియం శ్రీ గారి దానం నాగేంద్ర రాజీనామా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు తప్పించుకుంటారేమో, కానీ వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యింది ఈ విషయంలో, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో. బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అంటే అట్టుంటుంది, మరి ఏందనుకున్నాం? కలిసి కట్టుకుంటుంది, ఆడ జట్టు ఉంటుంది, పట్టు ఉంటుంది, కొట్లాడతారు. ఈ మీలాగా సిలువల పాలలు మన పంగల్ తీసుకుపోయినట్టు అటు ఒకటి ఇటు ఓరు అట్లుంటుంది బీఆర్ఎస్ తోటి. కానీ ఓ రకంగా ఈ విషయంలో అయితే బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. కేసీఆర్ గెలిచిండ్రు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఓడిపోయినరు. అంతే, ఇంకా చూడాలి ఏం జరుగుతుందో ఇక.